రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 7గురిని అరెస్టు చేశారు. దారి దోపిడీపై వారిని విచారిస్తూ ఉన్నారు. నిందితులు పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. నిన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్కు చెందిన రాకేష్ అగర్వాల్ అనే వ్యాపారి 40 లక్షల రూపాయలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతని కారును 4 దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడంతో పాటు అతని కళ్ళల్లో కారం చల్లి డబ్బులు తీసుకుని పారిపోయాడు. అయితే దుండగులు ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తా పడింది. అప్పటికే స్థానికులు వెంటపడుతుండటంతో కారును అక్కడే వదిలేసి అందిన కాడికి డబ్బులు తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, జంగల్పల్లి పోలీసు పరిధిలో చోటు చేసుకున్న దారి దోపిడీ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. పక్కా పథకం ప్రకారమే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన స్టీల్ వ్యాపారి తన కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో అతడి వద్ద 40 లక్షలు ఉన్నాయని గమనించి ఈ దుండగులు కూడా పక్కా పథకం ప్రకారం కూడా ఆ వ్యాపారి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి ఆ తర్వాత కారు అద్దాలు పలగొట్టి కారం చల్లి కూడా అతడి వద్ద 40 లక్షల రూపాయలను వెతికెళ్లిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా పక్కీలో ఆ వ్యాపారి కారును బలంగా ఢీకొట్టి కారు అద్దాలు పలగొట్టి ఆ తర్వాత కళ్ళల్లో కారం చల్లిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఒకవైపు దోపిడీ చేసిన నగదుతో పరారైతున్న క్రమంలో కూడా ఒక దగ్గర ఇటు దుండగులకు సంబంధించిన కారు బోల్తా కట్టడంతో 8 లక్షలకు సంబంధించిన నగదు బ్యాగును వదిలేసి ఆ తర్వాత వెళ్ళిపోతున్న క్రమంలో కూడా ఈ ఘటనకు సంబంధించి వెలుగు చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పక్కా పథకం ప్రకారమే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన స్టీల్ వ్యాపారి తన కారులో 40 లక్షల రూపాయలతో ట్రావెల్ చేసినట్టుగా గమనించి అతడి కదలికలను తెలుసుకున్న తర్వాత శంకరంపల్లి పిఎస్ వద్ద అదేవిధంగా కొత్తపల్లి ప్రాంతానికి వచ్చి అక్కడ అదునుగా చూసుకొని ఆ వ్యాపారి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి ఆ తర్వాత కూడా అతడి డబ్బును దొంగిలించే పరిస్థితి కనిపిస్తుంది. ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ఈ దోపిడీకి పాల్పడ్డ 7 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా వివరించబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.